బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చెల్లూరు దగ్గర ఆగి ఉన్న బొలెరోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే 3 ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ప్రమాద సమయంలో బొలెరోలో మొత్తం 16 మంది ఉన్నారు. దేవుడి దర్శనానికి ఒడిశాలోని రాయగఢ్ వెళ్లారు. మజ్జిగౌరమ్మ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మృతులంతా కూడా విశాఖ జిల్లా పద్మనాభం మండలం బొత్సపేట వాసులుగా తెలుస్తోంది. మృతులు చింతపల్లి రాంబాబు, అలాగే మజ్జి నారాయణరావు, బొత్స మోహన్ నాయుడు, ఇలా పలువురు ఉన్నట్టుగా కనిపిస్తోంది. మనకు 3 ఇప్పటికీ ప్రాణాలు కోల్పోయారు. మరొక 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అంటూ సమాచారం అందుతోంది. ఆ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ మీకు కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా టెంపోని ఢీకొట్టడంతో ఆ టెంపోలో ఉన్నటువంటి 16 మంది తీవ్ర ప్రమాదానికి గురయ్యారు. అందులో 3 ప్రాణాలు కోల్పోయారు. మీరు చూడొచ్చు, ఆ వెనక భాగం అంతా కూడా నుజ్జు అయిపోవడం మీకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. చెల్లూరు దగ్గర, విజయనగరం జిల్లాలో చెల్లూరు దగ్గర ఒక బొలెరో ఆగి ఉంటే లారీ వచ్చి ఒక్కసారిగా ఢీకొట్టింది. ఈ బొలెరోలో ఉన్నటువంటి మొత్తం 16 మందిలో 3 ప్రాణాలు కోల్పోయారు. మరొక 13 మందికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. మీకు ఆ విజువల్స్ ఒకసారి మీరు చూడొచ్చు. ఆ సైడ్ పార్ట్ అంతా కూడా పూర్తిగా ధ్వంసం అయిపోవడం, బొలెరో అంతా కూడా చెల్లాచెదురు. అదిగో చూడండి, వెనక నుంచి వచ్చి ఢీ కొట్టడంతో మొత్తం వెనక భాగం అంతా నుజ్జు అయిపోయింది. అలాగే లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒక్కసారి మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. రాజేష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. రాజేష్, 3 ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది ఈ ప్రమాదంలో. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా 13 మందికి కూడా గాయాలయ్యాయి అంటున్నారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు విజయనగరం పరిసర ప్రాంతాల్లో విజయనగరం చివరి గ్రామం అయినటువంటి చెల్లూరు హైవే రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం అయితే రాత్రి సంభవించింది. అయితే ప్రస్తుతం చూస్తే ఈ రోడ్డు ప్రమాదంలో విశాఖ జిల్లా పద్మనాభం మండలానికి సంబంధించిన బొత్సపేటకు సంబంధించినటువంటి కొంతమంది ఆ గ్రామస్తులు సుమారుగా ఒక బుల్లెరో 16 మంది వరకు ఆ బుల్లెరోలో ఉన్నారు. ఇంకా కొంతమందిని, అంటే ఆ చెల్లూరు గ్రామానికి సంబంధించిన కొంతమందిని ఇంకా తీసుకుని వెళ్ళడానికి అక్కడ రోడ్డు పక్కన ఆపిన తరుణంలో వెనక నుంచి వచ్చినటువంటి లారీ బలంగా ఢీకొనడంతో అప్పటికే ఆ బుల్లెరోలో, అంటే ఓపెన్ బుల్లెరో అంతా కూడా ఒడిశాలో ఉన్నటువంటి మజ్జిగౌరమ్మ టెంపుల్ కి వీళ్ళంతా వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నారు. నిన్న రాత్రి బయలుదేరారు. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి ఈరోజు మంగళవారం అక్కడ వంట వరకు చేసుకుని అక్కడ అమ్మవారిని దర్శించుకుని మరుసటి రోజు రావడానికి సిద్ధమయ్యారు. ఇదే తరుణంలో ఈ 16 మంది కూడా అందులో ఉంటున్న సమయంలో వెనక నుంచి లారీ బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే 3 ప్రాణాలు విడిచారు. వివరాల కింద చూస్తే ఈ చింతపల్లి రాంబాబు 50 సంవత్సరాలు అంటూ పోలీసులు చెప్పారు. అదేవిధంగా మజ్జి నారాయణరావు 50 సంవత్సరాలు అని చెప్పారు. అదే ఇందులో ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఆ చిన్న బాలుడు కూడా 8 సంవత్సరాల బాలుడు కూడా అక్కడికక్కడే మృతి చెందినట్టు పోలీసులు అయితే గుర్తించారు. ఈ విషాద ఘటనతో విజయనగరం అంతా కూడా ఒకసారిగా తీవ్ర విషాద స్థాయిలో ఎదుర్కొన్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది నందు. అయితే వీళ్ళంతా కూడా విశాఖ జిల్లా పద్మనాభం మండలం ఈ బొత్సపేటకి సంబంధించినటువంటి గ్రామస్తులు అయితే చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం వీళ్ళందరినీ కూడా, అంటే ఆ బాడీని ఇప్పటికే పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కి అక్కడ మోర్చరీకి అయితే తరలించారు. అయితే మిగతా 13 మందికి అయితే తీవ్ర గాయాలు అవుతాయి. అందులో 3 పరిస్థితులు కూడా చెప్పలేని పరిస్థితులు ఉన్నాయంటూ కూడా డాక్టర్స్ అయితే చెప్తా ఉన్నారు. అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది అనే డీటెయిల్స్ ఇంకా క్లియర్ గా ఏమైనా తెలుస్తున్నాయా రాజేష్? అంటే అసలు అక్కడ ఆగి ఉన్న వాహనాన్ని వచ్చి ఢీకొట్టడం ఏంటి? అదే నందు, అక్కడ చూస్తూ ఉంటే కనిపిస్తూ ఉన్నాయి అక్కడ విజువల్స్ లో కూడా పూర్తిగా బుల్లెరో బ్యాక్ సైడ్ అంతా నుజ్జు అయిన పరిస్థితి. అంటే బ్యాక్ సైడ్ నుంచి బలంగా వచ్చి లారీ ఆ ప్రాంతాన్ని ఢీకొట్టేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. అయితే మనం చూడొచ్చు ఆ బొలెరో వెహికల్ యొక్క నెంబర్ కూడా AP 31 TH 2827 నెంబర్ గా అయితే అక్కడ మనకు కనిపిస్తా ఉన్నది. అయితే చూస్తూ ఉంటే అక్కడ సైడ్ కి అక్కడ చెల్లూరు గ్రామంలో వాళ్ళ తాలూకా బంధువులు కొంతమంది ఉన్నారు. వాళ్ళని కూడా అక్కడ రాయగఢ్ లో ఉన్నటువంటి మజ్జిగౌరమ్మ తల్లి దగ్గరికి తీసుకుని వెళ్ళాలనే ఆలోచనతో ఒక సైడ్ కాపి కొంతమందిని అక్కడ ఎక్కించుకునే తరుణంలో
ఈ ప్రమాదం జరిగిందంటూ అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే రాత్రి సమయంలో ఎవరికి కూడా ఏమీ తెలియని పరిస్థితి, ఎందుకంటే అంతా కూడా నిర్మానుష్యంగా ఉంటుంది. రోడ్డు పైన వాహనాలు వెళ్తుంటే పోతూ ఉంటాయి. ఇదే క్రమంలో ఒక సైడ్ కి పెట్టినటువంటి అయితే ఆ సమయంలో సిగ్నల్ లైట్లు వేయలేదా, ఇంకేమైనా ప్రాబ్లాలు ఉన్నాయా, లేదా అక్కడ లారీ వచ్చినటువంటి బలంగా ఒరిస్సా వైపు నుంచి వచ్చినటువంటి ఆ లారీ బలంగా బుద్ధి ఏమైనా జరిగిందా అని పూర్తి వివరాలు అయితే ఇంకా దర్యాప్తు అయితే పోలీసులు చేస్తూ ఉన్నారు. దీనిలో పూర్తి వివరాలు అయితే ఇంకా వెల్లడించుకున్నారు ఏ విధంగా జరిగిందని. అక్కడ లారీ కూడా చూసి సుమారుగా ఒక 300 మీటర్ల దూరం వరకు అయితే వెళ్ళిన తర్వాత లారీ ఆపేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే అక్కడ మిగతా 13 పరిస్థితి కూడా ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. అందులో 3 పరిస్థితి విషయంగా ఉందంటూ ప్రాక్టీస్ అయితే చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ప్రభుత్వ ఆసుపత్రులు విజయనగరం మహారాజా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతానికి ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఆ క్షతగాత్రులతో కూడా మరి కాసేపట్లో ఆర్టీవీ వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తుంది. నందు ప్రస్తుతానికి అయితే ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. రైట్. థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మరి కొద్దిసేపట్లో మా ప్రతినిధి రాజేష్ ఆ బాధిత కుటుంబాల దగ్గరికి వెళ్ళబోతున్నారు. వెళ్ళి అసలు ఈ ఘటన ఎలా జరిగింది, వాళ్ళ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది కూడా మరిన్ని డీటెయిల్స్ మీకు అందించబోతున్నారు. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మీరు చూడొచ్చు. రోడ్డు పక్కన ఆగి మరికొంతమందిని వెహికల్లోకి ఎక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఒక్కసారిగా వెనక నుంచి వచ్చి ఢీకొట్టినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే చాలా తీవ్రమైనటువంటి నష్టం, 3 ప్రాణాలు కోల్పోయారు. అందులో బొత్స మోహన్ నాయుడు కేవలం 8 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక చిన్న బాలుడు. వాళ్ళలో మజ్జి నారాయణరావు ఉన్నారు, 50 ఏళ్ల వయసు. అలాగే చింతపల్లి రాంబాబు 50 ఏళ్ల వయసు. వీళ్ళ 3 ప్రాణాలు కోల్పోయారు. మరొక 13 మంది తీవ్రంగా గాయపడ్డారంటూ తెలుస్తుంది. స్వామివారి దర్శనానికి వెళ్ళి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. మజ్జి గౌరమ్మకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఒడిశాలో రాయగఢ వాళ్ళు వెళ్ళారు. ఈ అంశానికి సంబంధించి అధికారులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. జిల్లా విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు రాత్రి అంటే సుమారు 9:45 నుంచి 10 గంటల మధ్యలోని చెల్లూరు సమీపంలోని ఒక ఆగి ఉన్న బొలారోని ఒక లారీ గుద్దడం వల్ల అందులో లారీ ఏదైతే బొలారో వెహికల్లో ఉన్న సుమారు 16 మందిలోని 13 మందికి ఇంజురీస్ అయ్యాయండి. అందులో 3 ఏమో అక్కడికక్కడ స్పాట్ డెడ్ చనిపోయారు. ఈ 13 మంది క్షతగాదులను ఇమీడియట్గా మనం మహారాజ్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసాం. అందులో 2 కాల్ ఫ్రాక్చర్స్ అయ్యి మిగతా వాళ్ళందరికీ కూడా బాగానే ఉంది. అందులో 3 చనిపోయిన వాటిలో మాత్రం ఒక అబ్బాయి చిన్న కుర్రోడు చనిపోయాడు. ఈ ప్రమాదం అంటే వీళ్ళందరూ కూడా బొత్సపేట గ్రామం పద్మనాభ మండలం చెందినవారు. వీళ్ళందరూ కూడా మధ్యగైరం అంటే మనకి రాయగల మధ్యగైరం యాత్రకు అని చెప్పేసి ఒక బొలాలను బుక్ చేసుకొని వాళ్ళ ఊరి నుంచి బయలుదేరారు. ఈ చెల్లూరు అవుట్స్కట్స్లో మరి కొంతమందిని చెల్లూరు జంక్షన్ దగ్గరలో కొంతమందిని ఎక్కించుకుందని చెప్పి ఆ లెఫ్ట్ సైడ్ ఆపగానే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ కోసం వెయిట్ చేసే లోపు ఈ లారీ వరకు గుద్దుకొని వెళ్ళిపోయిందండి. దీనివల్ల వీళ్ళందరినీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాం. విజయనగరం జిల్లా